ఏ షాప్కి వెళ్దాం? ఈ షాప్ దగ్గరికి వెళ్దామా? చూడు ఏ పోటీ ఏది కావాలి? ఆ వాచ్ బాగాలేదు నాన్న, మంచిది కాదు అది. ఇంకోటి ఉంటుంది నాన్న, అది అవుతా అది బాగాలేదు లేదు చెప్తారు కదా మాట్లాడలేదు నా మంచి కదా. ఓకేనా? వద్దు అది వద్దు నాన్న. ఓకేనా? ఈ వాచ్ తీసుకుంటానన్నా. ఈ వాచ్ కూడా మంచిది కదా, నేను నీకు మంచిది కొంటాను కదా. వద్దు నాన్న ప్లీజ్. వద్దు నాన్న. పాపం ఆ చిన్నబాబు అక్కడ మార్కెట్లో చూసిన వాచ్ కావాలనుకున్నాడు. పాపం వాళ్ళ నాన్న కనలేదు. ఏదైనా చేసి దాన్ని కొనుక్కుని వెళ్ళాలని ఆ తర్వాత వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఒకసారి. అది వాచ్ అన్నది అవును, నేను అక్కడ చూసిన షాప్లోకి చూపించాను నీకు. వద్దన్న కదా నేను వద్దన్న కదా. ఎందుకు తీసుకున్నావు అది? అవునా? సరే ఓకే ఓకే దా, మీ ఇష్టం. ఓ పని చేయండి, నీకు చాలా నచ్చింది కదా. నేనంటే నీకు ఇష్టం కదా. ఎంత ఇష్టం? చాలా అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం కదా. ఈ వాచ్ కూడా నీకు ఇష్టం కదా. దీన్ని నాకు ఇచ్చి అదే నన్ను నేనంటే ఇష్టం ఉన్నా నువ్వు అదే నన్ను ప్లీజ్ నాకు ఇచ్చాను అన్న. థ్యాంక్ యూ డాడీ. పాపం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వాచ్ని వాళ్ళ నాన్నకి ఇచ్చాడండి. నాన్నంటే ప్రేమ కాబట్టి, తండ్రి అంటే ప్రేమ కదా. ఇష్టమైన వాచ్ని కూడా ఇచ్చేసాడు వాళ్ళ నాన్నకి. చాలా అందంగా ఉంది, చాలా నచ్చింది. పోలే మా నాన్నకే కదా ఇచ్చాను, మా నాన్న జాబే కదా తిరిగి అనుకున్నాడు. నీకు ఇప్పుడు ఇది నాకు ఇచ్చావు కదా, నీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు ఇక్కడ కళ్ళు ఇక్కడే ఉన్నారు. ఓకే, కళ్ళు తెరిచేబట్టి ఊరుకున్నారు. ఓకేనా? ఎవ్వరికి చూపించుకో, ఇక్కడే ఉంది, ఇలాగే ఉన్నాయి. కళ్ళు తెరిచేస్తున్నావు. తనకి ఇష్టమైన వాచ్ని ఇచ్చినందుకు వాళ్ళ నాన్నతో గిఫ్ట్ ఇస్తున్నాడు అండి. ఇప్పుడు తెచ్చు వాచ్ పడిపోయి కదా మొన్న, అది తెచ్చుకుంటే బాగుందా? చాలా ఇష్టం అన్న. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది మంచిది ఇవ్వాలో, ఏది శాశ్వతం ఇవ్వాలో నాకు తెలుస్తుందన్న. నీకు ఇష్టమైనది నాకు ఇచ్చేసావు కదా, దీంతో నేను చాలా సంతోషంగా ఉన్నా. అందుకనే నాకు ఇష్టమైన నాకు ఇచ్చావు కనుక అమూల్యమైనది, అతి శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని ఆశపడ్డాను. ఎప్పుడైతే నీకు ఇష్టమైన నాకు ఇచ్చేస్తారో దేవుడు మరి మన జీవితాల్లో కూడా మనకి ఇష్టమైన వాటిని మనం అంతగా కాదనుకొని మనం నాకు ఇది కావాలని మనం దాచుకుంటుంటాం. కానీ దేవుడు అడిగినప్పుడు మన హృదయాన్ని మనకు దేవుడికి ఇచ్చేస్తే ఆయన ఇలాంటి శ్రేష్టమైన బహుమానాన్ని మన దేవుడు ఇవ్వడానికి పైన సిద్ధంగా ఉన్నాడు. తీసుకోరాడు. పెట్టుకుంటావా? చిన్న వాచ్ 25 రూపాయల వాచ్ వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. 2500 వాచ్ వాళ్ళ కొడుకు ఇచ్చాడు. నిజంగా అంటే రైట్ సార్.